వెల్కమ్ టు మెట్రో టీవీ న్యూస్. గత 6 సంవత్సరాల నుండి ప్రతి సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజావాణిలో దివ్యాంగుడి ఆవేదన కలెక్టర్ మేడం స్పెషల్ కేసు కింద ఉద్యోగం కల్పించకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆవేదన చేస్తున్న వికలాంగుడు ఓదెల నరేష్. నాకు జీవించడానికి వేరే మార్గం లేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఉపాధి కల్పించాలి. లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు వేరే మార్గం కనిపించడం లేదు అని తెలిపారు వికలాంగుడు ఓదెల నరేష్. తన సమస్యలు స్పెషల్ కేసు కింద కలెక్టర్ అధికారులు తీసుకుని న్యాయం చేయాలని వికలాంగుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఇంకా ఇప్పుడు ఎన్ని దరఖాస్తులు అండి, ఒక లారెడ్కి 5 అవుతాయి. ఇంకా ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. నాకు పట్టుకోవడానికి వస్తలేదు. ఒక లారెడ్ దరఖాస్తులు ఉన్నా కానీ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కానీ, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి కానీ, DW ఆఫీస్ నుంచి కానీ, మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరిచ్చినా కానీ నా పట్ల స్పందన లేదు. నమస్కారం, నా పేరు ఓదెల నరేష్. నేను గత 15 సంవత్సరాల నుండి వేములవాడ మార్కండేయ నగర్లో ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నాను. నేను వికలాంగుడిని. మా తల్లిదండ్రులు వృద్ధులు, పనిచేయని స్థితిలో ఉన్నారు. మాది రెక్కాడితే దొక్కాడని పరిస్థితి. నేను కష్టం విలువ తెలిసిన వాడిని. ఇప్పటికీ కలెక్టర్ ఆఫీస్ ఓపెన్ అయినప్పటి నుండి, కలెక్టర్ ఆఫీస్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి లెక్కలేని దరఖాస్తులు ఉన్నాయి. ఇన్వార్డ్లో కానీ, అవుట్ వార్లో కానీ, ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో కానీ, DW ఆఫీసులో కానీ, కలెక్టర్ గారికి కానీ, కలెక్టర్ గారికి కూడా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంతమంది లెటర్లు ఇచ్చినా కానీ కలెక్టర్ గారు కూడా స్పందన లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను చంపుకుంటా అని చెప్పి ఇక్కడ మీడియా పరంగా కోరుకున్నాను. నా కుటుంబం రోడ్డు పాలైపోయింది. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. అనేక రకాల పోటీ పరీక్షలు రాశాను. 1 మార్కు, 2 మార్కులు, 3 మార్కులు, 10 మార్కుల్లో పోయాను. ప్రభుత్వం ఇప్పటి కూర్చొని స్పందించలేదు. నన్ను ప్రభుత్వం గుర్తించకపోతే, నన్ను ఆదుకోకపోతే నా శావే శరణ్యం అని చెప్పి, ఈ నెలలో నాకు ఏదైనా ఉపాధి కల్పించకపోతే, ఈ నెలలో నాకు న్యాయం జరగకపోతే ఈ కలెక్టర్ ఆఫీసులోనే నేను మందు తాగి చచ్చిపోతా అని చెప్పి నేను మీడియా ముఖంగా కోరుకున్నాను. తప్పకుండా ఇక ఎన్ని దరఖాస్తులు అండి, ఒక లారెడ్కి 5 అవుతాయి. ఇంకా ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. నాకు పట్టుకోవడానికి వస్తలేదు. ఒక లారెడ్ దరఖాస్తులు ఉన్నా కానీ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కానీ, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి కానీ, DW ఆఫీస్ నుంచి కానీ, మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరిచ్చినా కానీ నా పట్ల స్పందన లేదు.